ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము. మనం వచ్చేసి ఇప్పుడు శని సింగపూర్ అనేసి మనము శనేశ్వర దేవాలయానికి వచ్చినాము. ఇప్పుడు మనము మంటపంలో నడుచుకుంటూ వెళ్ళాలి. మనం వచ్చేసి కార్ పార్కింగ్ చేసిన తర్వాత అంటే ఈ టెంపుల్ కి వెనక వైపు నుండి ముందర వైపు నుండి రెండు వైపులా రావడానికి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి నవగ్రహ స్తూపం అంటారు. ఆ స్తూపం చుట్టూ నవగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ నవగ్రహాలని ఆ స్తూపంని మనము 3 సార్లు అంటే 3 సార్లు కానీ 9 సార్లు కానీ మన ఇష్టము ప్రదర్శనలు చేసి మొక్కున్న తర్వాత మనము అలానే కాస్త ముందుకెళ్ళి రైట్ సైడ్ నుండి వెనక్కి రావాలా. అది మీకు అంతా వీడియోలో చూపిస్తాను. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. నిత్యం సమస్యలతో ఏదో ఒకటి సతమతం అవుతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో అయినా సరే, డబ్బు విషయంలో అయినా సరే, లేదా సంతోష విషయంలో అయినా సరే, వాటిలో ఏది తక్కువైనా ఈ దేవాలయాన్ని వచ్చి ఒకసారి ఈ శనేశ్వర దేవాలయానికి వచ్చి శనేశ్వరుని దర్శించుకొని మన మనసులో ఉన్న కోరికల్ని మన బాధల్ని చెప్పుకుంటే కొంచెమైనా ఆ శనేశ్వరుని కరుణ కటాక్షం మన మీద పడి మనం చల్లగా ఉంటామనేసి చాలా మంది వస్తుంటారు. ఈ ఆలయంలోకి ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్తూ ఉన్నాము. అక్కడ నీళ్లు ఉంటాయి. మీ పాదాలని తడుపుకోండి ఆ నీళ్ళల్లో. కాకపోతే మీ పాదాలని తడుపుకునే విధానంలో కొంచెం కూడా తేప ఉండకూడదు. అంటే మొత్తం పూర్తిగా మీ పాదం అంతా తడవాలి. కొద్ది గ్యాప్ గానీ ఉండకూడదు. మనం శనేశ్వరుని టెంపుల్కి వెళ్తున్నాం గనక పూర్తిగా మీ పాదాలు తడిచేలా చూసుకోండి. ఇది వచ్చేసి మనము గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ముందర మంటపం ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదంతా మంటపం బయట. ఇప్పుడు మామూలుగా ఏ గుడికైనా కానీ గోపురం ఉంటుంది, ఆలయ గోపురం అంటారే, అలాంటిదన్నమాట. ఇది కూడా శనేశ్వరునికి ఈ విధంగా ఉంటుంది. మనం ఇలా లోపలికి వెళ్ళగానే మనం బయట కొనుక్కొని ఉంటాం. మామూలుగా అమ్ముతూ ఉంటారు నువ్వుల నూనె, అలాగే జిల్లిడాకు, దిష్టి బొమ్మ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. అక్కడ జిల్లిడాకులు వచ్చి మనము ఆ శివలింగం ఉంటుంది అక్కడ త్రిశూలం లాగా. ఆ త్రిశూలానికి జిల్లిడాకులు మాల వేస్తారు. కొంతమంది అక్కడ తెచ్చిన పూలు పెడతారు. ఆ పెట్టిన తర్వాత కాస్త ముందుకెళ్తే అక్కడ టెంకాయ వేయడానికి ఒక బాక్స్ పెట్టింటారు. ఆ బాక్సుల్లో టెంకాయలు వేయాలి. అలాగే అక్కడ మనం ఏమేమి తెచ్చినామో అవి సపరేట్ గా ఆ బాక్సుల్లో వేయాలి. ఆ రేకులైనా సరే, ఆ దిష్టి బొమ్మ అయినా సరే, అవన్నీ ఆ బాక్సుల్లో వేసి మనం కేవలం ఒక నూనె ఉంటుంది, నూనె బాటిల్, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మీరు కొనుక్కున్న బాటిల్ లోపలికి తీసుకొని వెళ్ళాలి మన వెంట. మిగిలినవన్నీ అక్కడే ఆ ట్రైల్ పెట్టారు కదా, ఆ బుట్టెల్లో వేసేయాలి. నేనైతే 20 రూపీస్ పెట్టి ఒక నూనె బాటిల్ ఒకటి తీసుకున్నాను, వేరే ఏం తీసుకోలేదు. ఇది చాలా పెద్దగా కట్టింటారు ఫ్రెండ్స్. టెంపుల్ అంతా చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని రావడానికి. జస్ట్ 5 మినిట్స్ లోపల మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేయచ్చు. ఆ విధంగా మనకి డిజైన్ చేశారు. భక్తులు వెళ్ళడానికి రావడానికి విశాలంగా ఉంటాయి ఫ్రెండ్స్ దారులన్నీ. ఒకేసారి 2-3 కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనము శనేశ్వరుని దగ్గరికి వెళ్లే ముందర ఇలా కొన్ని జాలరీస్ పెట్టింటారు. అక్కడ మనము తెచ్చిన ఆ గింజలు, ఆ నూనె రెండు అక్కడ పోసేయాలి. ఆ ట్రైల్ అవి జాలరీ ఉంది కదా, మెస్ లాగా, ఆ జాలరీలో పోసేయాలి. అది అక్కడ నేను వెళ్ళినప్పుడు శనేశ్వరునికి అభిషేకం చేస్తున్నారు. ఒక ఆడ నల్ల రాయి రూపంలో ఉంది కదా, ఆ నల్ల రాయి రూపమే శనేశ్వరుని ప్రతిరూపము, శనేశ్వరుని రూపము. మనం అక్కడ దూరం నుండే దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. కొంతమంది ప్రత్యేక పూజ దర్శనం ప్రత్యేక పూజ టికెట్ తీసుకున్న వారు మాత్రమే పైకి ఎక్కుతారు. ఇక్కడ ఒక హనుమాన్ని పెట్టింటారు విగ్రహము. హనుమాన్ని మనం దర్శనం చేసుకోవాలి. అలాగే శనేశ్వరునికి అభిషేకం తర్వాత మనము దర్శనం చేసుకున్న తర్వాత కాస్త ఆడే ఉండి హారతి తీసుకొని తర్వాత కాస్త ముందుకు వస్తే అక్కడ పెద్ద హుండీ పెట్టింటారు. అందులో మనం తెచ్చిన కానుకలైనా ఏదైనా ఆ హుండీలో వేయాలి. వేసిన తర్వాత కాస్త ముందుకు వస్తే అక్కడ అగరబత్తులు అన్ని వెలిగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ అగరబత్తులు వెలిగించే చోట మనం అగరబత్తులు వెలిగించాలి, అందులో వేయాలి అగరబత్తులు వేసి అక్కడ కాస్త బూడిద ఉంటుంది. అగరబత్తులన్నీ కాలిపోయిన తర్వాత అక్కడ కాస్త బూడిద ఉంటుంది. ఆ బూడిదని మనం బొట్టులా పెట్టుకోవాలి. నేను పెట్టుకున్నాను.
ఇంకా అది అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఆడ డొనేషన్ అంటే మీరు ఏమన్నా ఆలయానికి సంబంధించి ఏమన్నా డొనేషన్ అమౌంట్ డబ్బులు కట్టాలన్నా డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. అక్కడ ఎడం వైపున ఒకటి మనకి రథం పెట్టింటారు. ఆ రథం వచ్చేసి స్వామివారిని ఊరేగించడానికి ఆ రథం మీద పెట్టి స్వామివారిని మెరమిని చేస్తారు ప్రత్యేక దినాలలో. అదంతా వెండి రథము, అంతా వెండే, రథం అంతా వెండే. చూడ్డానికి అద్దాలు దాంట్లో పెట్టారు. ఇక్కడ ఎవరైనా కానీ బ్లడ్ డొనేట్ చేయాలి అనుకుంటే అక్కడ బ్లడ్ డొనేట్ చేయొచ్చు కూర్చొని. ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేయాలనుకున్న వారు చేయొచ్చు, పుణ్యం వస్తుంది దేవాలయంలో మనం బ్లడ్ డొనేట్ చేస్తే. ఫ్రెండ్స్ ఆ బ్లడ్ డొనేషన్ చేసే చోట ఎదురుగానే ఇట్లా పెద్ద పెద్ద మంటపాల్లా కట్టింటారు. అక్కడ ఎవరైనా కానీ శనేశ్వరునికి హోమం చేసుకోవచ్చు. హోమం అమౌంట్ కడితే వాళ్ళే మన పేరిట హోమం చేస్తారు. ఆ హోమం చేయడంలో కూడా రకాలు ఉంటాయి. అది మనం దేనికి చేయించాలనుకుంటున్నామో దానికి చేయించవచ్చు హోమము. అలాగే అక్కడే ఆలయంలోనే ప్రసాదం తీసుకోవచ్చు మనము. అక్కడ ప్రసాదాల కౌంటర్ అది. మనము 20 రూపాయలకు ప్యాకెట్ ఇస్తారు, మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అలాగే బయటకు వచ్చేటప్పుడు అక్కడ పేలాలు మనకి ఉచిత ప్రసాదం అంటారు, తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక